ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదా, పొద్దున్నే నేను మా మామయ్య ఇద్దరం కూర్చొని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నామండి. నిన్న ఇక్కడ వర్షం పడింది. మార్నింగ్ లేవగానే వాతావరణం మొత్తం చల్లగా ప్రశాంతంగా ఉంది. అయితే బయట కూర్చొని కూరగాయలు అన్నిటిని మంచిగా చక్కగా కట్ చేసుకుంటానండి. పిల్లలు ఇద్దరిని ఇప్పుడే స్కూల్కి పంపించాను. వాళ్ళు 9:30కి వస్తారు కదా, వాళ్ళు వచ్చేలోపు వంట చేసి పెడతానండి. అంటే మార్నింగ్ కొన్నిసార్లు హడావిడిగా లేట్ అవ్వడం వల్ల టిఫిన్ చేయట్లేదు. ఇంకా అన్నం కూర వండేస్తే వాళ్ళు రాగానే తినేస్తారు. ఈరోజు మా కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై, తర్వాత వచ్చేసి మునక్కాయ పప్పుచారు అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మా మామయ్యని అయితే బీహార్కి తీసుకొచ్చాను కదా, ఇంతకుముందు కూడా వచ్చారండి. అప్పుడు అమ్మ, పెద్దమ్మ, మామయ్య వీళ్ళందరూ వచ్చారనమాట. ఒక 8 మంది దాకా వచ్చారు. అయితే అప్పుడు అమ్మ, నాన్న వీళ్ళందరూ ఉండడం వల్ల మామయ్యకి అయితే టైంపాస్ అయ్యే ఉంటుంది. సార్ అయితే ఎవరూ లేరు కదా, మామయ్య ఒక్కరే వచ్చారు. ఇంకా బీహార్ ఎలా ఉంది, ఇక్కడ మనుషులు ఏంటిది, ఇక్కడ వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, తనకు నచ్చిందా లేదా అని చెప్పేసి అయితే మామయ్యని అడుగుతానండి. మామయ్య ఏం చెప్తారో మీరు కూడా వినండి. ఓకేనా ఫ్రెండ్స్? బెండకాయలు అన్నీ అయితే ముదిరిపోయాయండి. మొన్న తీసుకొచ్చారు మా సారు. నేను నిన్న ఒకరోజు ఊరుకొని ఈరోజు కర్రీ చేద్దామని అయితే బయటికి తీశాను. దాదాపుగా చూస్తున్నారు అన్నీ ముదిరిపోయాయి. మా కన్నయ్య బెండకాయ కర్రీ చాలా మంచిగా ఇష్టంగా తింటారండి. మామయ్య, బీహార్ ఎట్లుంది, నీకు నచ్చిందా? ఏంటిది అసలు? మంచిగా ఉందిరా, మంచిగా ఉంది. వాతావరణం కూడా మంచిగా ఉంది. మంచిగా ఏముంది, వాళ్ళు పని మీద ఆలిపోతారు. వ్యాపారం చేసుకుని ఇంటికాడ ఉన్న వాళ్ళైనా ఏది చేసుకుంటే వాళ్ళకైనా కూడా మంచిగా ఉంది, పర్వాలేదు. ఈ మనకంటే వాతావరణం అయినా మంచిగా, మనుషులు కూడా ఒకరికొకరికి మంచి దోస్తులు ఉంటేనే మాట్లాడుకోగలుగుతారు. కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళకుండానైనా కూడా ఓవర్ ఇంట్లో వాళ్ళు మంచిగా ఉంటారు. మన దగ్గర పొద్దున్న లేస్తే ఆలో ఇల్లో ఎవరో ఒకరు మందలిస్తూనే ఉంటారు. అంత దూరం ఉన్నాయి. ఇప్పుడు చూసినావుగా, ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి, ఒక్కరికొకరు మాట్లాడరు. అందుకే నేను చెబుతాంటే కదా, అయినా అట్టనే ఉండాలి. అట్టుంటే కూడా ఎందుకనో నొప్పి లేచినప్పుడు మనం పోతూనే ఉంటాము, డాక్టర్ కాడికి పోతూనే ఉంటాము. మనం ఏది తెచ్చుకున్నా కూడా మన పిల్లలకు మనం కూడా ఆరోగ్యానికి మంచిగా ఉంచుకోగలుగుతాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండగలుగుతారు. ఇక అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళది ఎందుకంటే మనకు వచ్చిన భాష వాళ్ళకి రాదు, వాళ్ళకు వచ్చిన భాష మనకు రాదు. ఎక్కువ వాళ్ళది వాళ్ళకే, మనది మనకే. కానీ ఏముకున్నా కూడా ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది, పర్వాలేదు. ఇల్లు నచ్చింది, మంచిగా ఉంటందుకైనా ఉన్న కాడికి ఇల్లు కూడా మంచిగా ఉంది. మంచిగా ఇల్లు నచ్చింది, మంచిగా తింటందుకైనా, వాతావరణం అయినా, నీళ్ళు అయినా, కరెంట్ అయినా, ఏదైనా ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది. చూసినావా, బయట నుంచి ఎవరైనా వస్తారు కదా, చిన్న చిన్న పిల్లలు, ఈ క్వార్టర్ కానోళ్ళు వస్తారు కదా, పిల్లలైనా, కూరగాయలు అమ్మటోళ్ళైనా, పిల్లలైనా, ఇంకెవరైనా వస్తారు కదా సెక్యూరిటీ వాళ్ళని అడుక్కుంటా. అయితే ఇప్పుడు వాళ్ళని రానియరు. ఇప్పుడు ఆయన పోయిండు చూసినావా, అది ఆయనకు ఆడ తెలుస్తుంది, కెమెరాలో చూస్తారు కదా. ఇట్లా వచ్చినంటే వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా మస్తు సెక్యూరిటీ ఉంటారు మామయ్య. ఒక 10-15 ఉంటారు ఈ క్వార్టర్స్ చుట్టూ. ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వాళ్ళు వచ్చి చూసి అడిగి బయటికి పంపిస్తారు. ఎందుకు అంటే ఈ క్వార్టర్స్లలో అందరూ గవర్నమెంట్ జాబ్ వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకు మస్తు సెక్యూరిటీ ఉంటుంది. కలెక్టర్స్, తర్వాత ఇంజనీరింగ్స్ అని, హెచ్ఆర్ఓ అని చాలా మంది ఉంటారు. అందరు జాబ్ చేసే వాళ్ళే. అన్ని కెమెరాలు పెడతారు పక్క, కెమెరాలు పెట్టి పోతే ఎవరు ఇంటికి ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడుతారు, ఎవరు ఉంటున్నారు, వాళ్ళు మనతోటి మాట్లాడకున్నా కానీ వాళ్ళు చెక్ చేసుకొని పోతుంటారు. అయినాం కదా, ట్రైన్ దిగి ఒక గేట్ లోకి ఎంటర్ అయినాం కదా, ఆ గేట్ కూడా మనం ఆపి పాస్ చెక్ చేస్తలేరు, అట్లా చెక్ చేస్తారు. ఆ పాస్ పలానా ఇంటిది అని అంటేనే పంపిస్తారు, లేకపోతే పంపించరు. అది లెక్క. అందుకనే అన్ని సిస్టాలు మాత్రం అన్ని మంచి కరెక్ట్గా ఉన్నాయి, పర్వాలేదు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పాలైనను కూడా చెక్ చేసి పంపిస్తారంటే మరి అంతే. మరి అట్ట అయితేనే ఇవన్నీ ముదిరిపోయినాయి గోయకు. ఎందుకంటే నవ్వులితే దంగయి. చిన్న గోయ ఫ్రై చేద్దాం, చెయ్యి, పిల్లలు తింటారు.
మరి మామయ్యని అయితే నా గురించి అడుగుతాను, అసలు నేను వంట ఎట్లా చేస్తున్నా, ఏంటిది, నా బిహేవియర్ ఎట్లుంది అని అయితే అడుగుతాను. ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటుంది కదా, అవతల మనిషి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అని. మామయ్య, నేను అన్నం కూర ఎట్లా ఉంటుందో చెప్పు. ఫోన్ ఆన్ చేసినాను కాదు, నీకు నచ్చిందా నచ్చలేదా నిజంగా చెప్పాలి. ఇంకోవమ్మా, నీ పిల్లల కోసం నువ్వు చేసుకున్న కూరగాయలు మంచిగా సమాజంగా మంచిగా స్పెషల్ కూరగాయలు 2 రోజుల కొన్నాడు పోయి కూరగాయలు తెచ్చుకుంటుండ్రు, మంచిగా పాలు తీసుకుంటుండ్రు, మంచిగా నీ పిల్లలకు నువ్వు మంచిగా చేసుకొని పెట్టుకుంటున్నావు. మీరు మంచిగా చేసుకుంటుండ్రు, తిన్న కాడికైనా కానీ ఏ పూటదా పూట చేసుకొని మంచిగా తింటుండ్రు. నాకు కూడా మంచిగా అనిపించింది, మంచిగా ఉంది. తిన్న కాడికైనా చాలు. నచ్చింది, ఏది లేదు, టైం లేదు, ఏది లేదు, మంచిగా నచ్చింది. ఇంత మంచిగా వాతావరణం నీకు ఎక్కడ దొరకదు. అట్లా కాదు, నా వంట కానీ నేను ఉండే పద్ధతి కానీ పొద్దుగాల లేట్ లేస్తున్నా, పొద్దుగాల లేస్తున్నా, అంతకంటే ముందు లేచి మాత్రం చేసేదే ఉంది. పిల్లలని టైం గంటల లోపల టైంకి లేపుకోవాలి, పిల్లల్ని తయారు చేసుకోవాలి, వాళ్ళకి చేసి ఏదో చేయాలి, ఇంత పెట్టాలి, తినిపించుకొని వాళ్ళకి ఇంత టిఫిన్ పెట్టి వాళ్ళ జాగాలని వాళ్ళని బడికి తోలి వచ్చినావు అనుకో, వాళ్ళు వచ్చే వరకల్లా 10 గంటల వరకల్లా నీ పని నువ్వు చేసుకుంటావు మంచిగా. చూసారు కదండి, ఇప్పుడు స్కూలు మార్నింగ్ 6 నుంచి 9:30 వరకు అయితే ఉంది. ఎల్కేజీ వాళ్ళకి, నర్సరీ వాళ్ళకి, యూకేజీ వీళ్ళకైతే 9:30కి అయిపోతుంది. అదే పెద్ద క్లాస్ ఉంటారు కదా +12 వాళ్ళకి 10:30 అవుతుందండి. మా సార్ కూడా 10:30కే వచ్చేస్తారు. ఆ తర్వాత మొత్తం ఇంకా ఇంట్లోనే నేను అప్పటిలోపు నా ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకు అంటే వాళ్ళు వచ్చాక హడావిడిగా చేసుకొని వాళ్ళ మీద అరవడం, చిరాకు పడడం కన్నా వాళ్ళు రాకముందే మనం అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాం అనుకో, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా పిల్లలకి హోంవర్క్ కూడా రాయించవచ్చు. అది మధ్యాహ్నం కొద్దిసేపు పడుకోబెట్టి మళ్ళీ కొద్దిసేపు చదివిపించి నైట్ వంట చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే జూన్ నుంచి అయితే 7:30కి స్టార్ట్ అవుతుంది, 2:30కి అయిపోతుంది. అప్పుడు మస్తు హడావిడి ఉంటుందండి. ఇంకా అప్పుడు పని చేసుకునే వరకే 12 అయిపోతుంది. మరి ఉండబుద్ధి అవుతుందా, ఇంటికి పోబుద్ధి అవుతుందా? ఇప్పుడు నెల రోజుల కానీ వచ్చినావుగా మా, కొన్ని రోజులు ఇక్కడ ఉండాలనిపిస్తుందా, పోదాం పా అన్నట్టుందా? లేదురా, ఏడ ఉన్నా ఏం లేదు, మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉంటాయి కానీ ఒక్కరు మందలియరు, పక్కన ఉన్నా కూడా మందలియరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ రిటైర్ ఏజ్ వాళ్ళే కదా, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటారు, తింటారు ఉంటారు, ఇంట్లో పడతారు. ఇక మనకి ఈడెవరు చిన్నపిల్లలు అది కదా. ఇప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు 50 ఏళ్ళ కానించి 60 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటారు. వాళ్ళు రిటైర్ అయిపోయిందంటే ఏమున్నా వాళ్ళకు కావాలి, లేస్తారు, సాయం టిఫిన్ చేసుకుంటారు, తింటారు, పండుకుంటారు, మళ్ళీ లేస్తారు, అటు ఇటు తిరుగుతారు, టీవీ పెట్టుకుంటారు, కూర్చుంటారు. ఇక వాళ్ళకు బయటికి వెళ్ళి మాట్లాడాలనేది ఏముంటుంది చెప్పు, ఏమి ఉండదు. ఇంకోటి ఇప్పుడు రిటైర్మెంట్, ఇప్పుడు ఈ మన ఇంటి ముంగడ అంకుల్ ఉండగా ఆయన రిటైర్ అయ్యాడు, ఇగో పక్కన ఆయన రిటైర్ అయ్యాడు కదా, ఇలా పిల్లలకి ఇంకా పెళ్లి అయ్యారు మామయ్య. ఇక్కడ మన దగ్గర ఏంటంటే 20 ఏళ్ళు రాగానే పెళ్లి అంటారు. ఇలా ఆడపిల్లకు 20 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా కూడా ఆ పిల్ల జాబ్ చేసుకొని ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడితేనే పెళ్లి చేస్తారు. మొన్న చూసిన ఒక అంకుల్, ఆ పిల్ల డాక్టర్ అయినాకనే పెళ్లి ఆమె చేసుకుంటా అనుకున్నప్పుడు, డాక్టర్ అయినప్పుడు ఆమె చేసుకుంటాను నచ్చినోనికే చేయాలి, లేకపోతే లేదు. ఆ పిల్ల మంచి డాక్టర్ అయింది, ఇంకా వేరే మంచిగా ఉంటుంది మావయ్య. ఎంత ఇబ్బంది అయినా కూడా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడినాకనే ఆడపిల్లకు పెళ్లి చేస్తా అని, అదే మంచి పద్ధతి. మళ్ళీ ఇట తెలుసా, అన్ని వేడి వంట ఉంటది కదా, మన లెక్కల పొద్దుగాల వండింది మధ్యాహ్నం వండింది పొద్దుగాల తినరు. ఎప్పటిదప్పుడే వేడిగా ఉండాలి. తినాలి అనుకున్నప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటూనే ఉంటారు, స్టవ్ మీద పెట్టుకుంటూనే ఉంటారు. ఇంకోటి ఇక్కడ కరెంట్ హీటర్లు కదా, గ్యాస్ అయితేనేమో ఒకసారి వండి ఆడ వేసుకుంటారు. గ్యాస్ కాదు, కరెంటు ఫ్రీ ఉండదు. ఆ కరెంటు హీటర్లు మంచిగా వంట చేసుకుంటారు, ఎప్పటిదప్పుడే నిమ్మలంగా ఉంటారు. ఇక అట్లా దొరకాయి. ఇప్పుడు మన కూరగాయలకు మార్కెట్ పోతే ఏం తెచ్చాడు, బెండకాయలు, దొండకాయలు, టమాటా, ఉల్లిగడ్డ. జూన్ నుంచి నవంబర్ వరకు మస్తు ఇబ్బంది అయితే మా కూరగాయలకు అయితే దొరకవు.
ఆ తర్వాత ఇంకా చలికాలం వస్తుందిగా, అప్పుడు చలికాలంలో మంచి మంచి కూరగాయలు ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి. ఈ టైంలో కొంచెం కష్టం అవుతాయి. అందుకే నేను ఏం చేసి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు రొయ్యలు, దోసరుగులు, మామిడరుగులు ఇవన్నీ పట్టుకొని వస్తా. చూసినావా సెక్యూరిటీ అంకుల్ ఎలగొట్టిన పిల్లల్ని. చార్లకు కోసే మామ జర పొడిగే కోసే చారులు వేద్దాం, పప్పు చారులు. సరే నేను ఏమో కానీ చారు అయితే మంచిగా చేస్తా. మంచిగా ఉంది నా చారు చేసి 3 రోజులు అయినా కూడా ఖరాబే కాదు. అట్లా మరి అంతేనే ఉండాలా. నేను మా మామయ్యని అయితే ఒక క్వశ్చన్ అడుగుతాండి. మేము ముగ్గురం ఉన్నాం కోడలము, మరి మా ముగ్గురు ఇట్లా ఎవరు వంట మంచిగా చేస్తారు ఏంది అని అయితే అడుగుతా. ఏం చెప్తారా మామయ్య? ఇప్పుడు నేను అక్కలు ఉండరు కదా, పెద్దక్క మంచిగా ఉంటుందా, సెకండ్ అక్క మంచిగా ఉంటుందా, నేను ఉంటానా? ఎవరు ఏ కూర మంచిగా ఉంటారు, ఎవరు పద్ధతి ఎట్లుంటుంది చెప్పాలి. అవునారా? ఓలేమో కొద్దిగా కారం జరుగుతారు, మంచిగా వేసుకొని ఉప్పు కారం వేసుకొని తినగలుగుతారు. ఒకలేమో మంచిగా లేబల్గా వేసుకొని మంచిగా ఉప్పు కారం లేబల్ మీద ఉంచుకొని మంచిగా బువ్వ మంచిగా అన్నం బుక్కకు పెట్టుకొని మంచిగా తింటట్టు కొంత చేసుకుంటారు. కొంతమంది జర కొద్దిగా సతుకు మీద సప్పగా ఉండాలని తింటారు. ఒకరి మనసు ఎవరు ఎట్ట చేసుకునేది వాళ్ళకే ఎరక. మనం కావాలి తీసుకొని అనుకో, మాకు ఇంత కూర వేసి పెట్టిస్తారు అనుకో, చాలకపోతే ఉప్పు వేసుకోగలుగుతాం, తినగలుగుతాం. నేను అడిగింది అది కాదు, ఎవరు వండితే జర్రు నీకు మంచిగా అనిపిస్తుంది అట్లా చెప్పాలి. ఇక ఉవ్వలు ఉన్నా కూడా అయితే సాఫ్ట్ గా ఆన్సర్ చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అక్క వాళ్ళు కూడా వీడియో చూసిండ్రు అనుకో, అమ్మ మామయ్య నేను పెట్ట తింటాడు మంచిగా ఉంది అంటాడు. ఇప్పుడు అది బీహార్ పోగానే ఇక సరిపోతే మంచిగా ఉందని అంటారు. తప్పు, అది ఆ మాట తప్పు. ఉవ్వలు శైలజ ఫ్రైలు మంచిగా చేస్తుంది కదా, చేస్తుంది. మంచిగా అవును, ఎసరు కూర ఉంటేనే మంచిగా ఉంటుంది అని ఎసరు కూర కలుస్తుంది, మంచిగా చేస్తుంది. ఈ మోమో పై చేస్తుంది, పై చేసి సారు చేస్తుంది. అట్లా అరేంజ్ చేస్తానండి పై గట్లా సారు మంచిగా ఉంటుంది, పర్వాలేదు చాలు. ఇక అత్తమ్మ అంటే ఇక మేము మొదటి నుంచి ఏమన్నా కోసి ఎసరు పోసి నూనె పోసి అన్నీ వేస్తాం, మంచిగా ఎసరు చేసుకుంటేనే మేము తినంటోళ్ళం. ఇవన్నీ ఎక్కడివి మాకు ఆయాల ఇవన్నీ ఈ పై చేసేది ఇవన్నీ ఎక్కడిది. ఏ కూర అయినా ఒకటే కూర, చారు చేసినా ఒక చారు, కూర చేసినా కూర. తినబుద్ధి అయితే ఇంత పచ్చడి పెట్టుకుంటే మామిడికాయ పచ్చడే కానీ, చింతకాయ పచ్చడే కానీ, ఇంత నిమ్మకాయ పచ్చడే కానీ, ఉసిరికాయ పచ్చడే కానీ ఇవన్నీ ఏదన్నా పెట్టుకున్నాం అనుకో, ఆ పచ్చడి పెట్టుకొని ఆ చారు పోసుకుంటాం, మంచిగా పప్పు చారు చేసుకొని తింటాం. ఉండదు మామయ్య అన్నం తింటప్పుడు ఒకటే కూర ఉండాలి. మరి లేకపోతే ఎందుకంటే ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ నిండా 3-4 కూరలు ఉన్నాయి అనుకో, ఏ కూర టేస్ట్ అనిపించదు, తినబుద్ధి కాదు, అసలు రుచి తెలియదు. ఎట్ట దొరుకుతుంది అండి? దీని రుచి దీనికి దొరకదా, దీని రుచి దీనికి దొరకదా? కాకపోతే ఫ్రై చేసినాం లాస్ట్ కొంచెం చారు ఉండాలి గట్లా గది లెక్క. ఒకటే కూర నేను ఏం చేస్తా అనుకున్నా, పొద్దున్న టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం వచ్చేసి అన్నం వండుతా కదా, ఒక కూర చేసి కొంచెం చారు చేస్తా. కనేకు చారు లేని ఆడు తినడు, అట్లా తింటాడంటే తినదు కదా, వాళ్ళకి అలవాటు అయ్యింది. అట్లా అయ్యి కూడా ఎట్లా చేస్తా అనుకున్నా, ఆ కూర వండితే ఆ కూర అదే పూటకి అయిపోవాలి, కొంచెం చారు. పాలం వచ్చింది, చేతులు కడుక్కో, పాలు తీసుకో. ఓకే ఫ్రెండ్స్, నా కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. టైం ఎంత అవుతుందో చూస్తాను. ఒకవేళ టైం ఉందనుకో కూర చారు అయితే చేసేస్తాను, లేకపోతే పిల్లల్ని అయితే తీసుకొస్తానండి. మామయ్య సరేనా? అయిపోయింది, నేను వంట చేస్తాను.